హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హెల్దీ ఫుడ్ అఫీషియల్ ఛానల్. నేను మళ్ళీ మీ ముందుకి ఒక సింపుల్ అండ్ మంచి ప్రోటీన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే నేను మీకు పిల్లలు ఇష్టంగా తినేలాగా, ఎవరైనా పెద్దవాళ్ళు ఇష్టంగా తినేలాగా సింపుల్గా చేసి చూపిస్తాను. చూడండి, నేను మీకు మధ్యలో చూపిస్తున్నాను. ఇది చుక్కకూర పప్పు చేస్తున్నాను. చపాతీ చేశాను కాంబినేషన్కి. సో దానికి ఏంటంటే సైడ్ డిష్ లాగా సింపుల్గా ఒక ప్రోటీన్ సలాడ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు చేస్తున్నాను. ఇది పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. వెరీ సింపుల్ అండి. ఇందులో ఏంటంటే మనము ఫస్ట్ కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. నేను అమూల్ బటర్ వేసాను. సో అందులో కొంచెం ఒక 1 లేదా 2 మన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, గార్లిక్, అవి వేయండి. కొంచెం కచ్చపచ్చగా దంచి వేయడం వల్ల మంచి అరోమా, మంచి స్మెల్ ఉంటుంది. సో అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన, అండ్ ఇందులో మనము చాలా యాడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ పన్నీర్, బ్రోకోలీ, మన ఇష్టం. ఇంకా కొంతమంది లీఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ ఉంటారు, లెట్యూస్ యాడ్ చేస్తూ ఉంటారు. అది మన ఇష్టం అన్నమాట. సో నేను ప్రజెంట్ అయితే బ్రోకోలీ యాడ్ చేయట్లేదు, బట్ నేను రెగ్యులర్గా బ్రోకోలీ యూజ్ చేస్తాను ఇంట్లో పిల్లలకి. అది మనం ఏంటంటే కంప్లీట్గా బాయిల్ చేసిన దాని పోషక విలువలు అనేవి వాటర్లో వెళ్ళిపోతాయి. దాన్ని ఎక్కువగా ఫ్రై చేయొద్దు, ఎక్కువగా బాయిల్ చేయొద్దు. ఓన్లీ అట్లా హాఫ్ బాయిల్ చేసుకొని తినడం వల్ల మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. ఒకవేళ అది మనకి అందుబాటులో లేకపోయినా, ఎవరైనా దాన్ని పర్చేజ్ చేయడం ఇబ్బంది అయినా కూడా స్కిప్ చేసేయండి. అంత మ్యాండేటరీ ఏం కాదు. బట్ ఏంటంటే అది బ్రోకోలీ ఇవాళ రేపు కామన్గా తింటున్నారని నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు నేను చూశారు కదా, పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసిన, అండ్ కొన్ని స్వీట్ కార్న్. మా వాళ్ళకి ఏంటంటే అప్పుడు రెగ్యులర్గా నేను స్వీట్ కార్న్ లేదంటే ఉడికించిన పప్పులు ఉంటాయి కదా, అంటే శనగలు లేకపోతే బొబ్బర్లు, ఇలాంటివి ఇస్తూ ఉంటాను అనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఈవినింగ్ టైం స్నాక్ టైంలో మనము జంక్ ఫుడ్ ఇచ్చే వాటికంటే ఇవి ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా తినకపోయినా గారెల్లాగా వేసి ఇవ్వడం కూడా వాళ్ళకి మంచిదే. వాళ్ళకి అది ఎలా అయినా వాళ్ళ తింటున్నారు కాబట్టి వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదో ఒక రకంగా హెల్తీ బెనిఫిట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో నేను కూడా ఏంటంటే ఈ సలాడ్ డైరెక్ట్గా ఇప్పుడు నేను పన్నీర్ ఇచ్చినా వాళ్ళు తినలేరు. పన్నీర్ కర్రీ చేయడం దానికంటే ఇది బెస్ట్ ఆప్షన్ కదా అన్నట్టు స్వీట్ కార్న్ ఇస్తే హాఫ్ తిని హాఫ్ వదిలేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ కడుపులోకి ఒక చిన్న బౌల్ అంత వెళ్ళినా కూడా వాళ్ళకి ఒక ప్రోటీన్ అందుతుందనే ఉద్దేశంతో నేను ఇలా చేసి పెడతాను అప్పుడప్పుడు. అండ్ చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి మనము. షాలో ఫ్రై అంటారు. ఇది మీకు స్లోగా వీడియో తీశాను కాబట్టి లెంతీగా అనిపిస్తుందేమో. కొంచెం సాల్ట్ అలా వేసుకోండి, పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సింపుల్, ఇది చాలా చాలా సింపుల్. ఒక 5-10 మినిట్స్లో చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంటే వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకి వాళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అయ్యాక వాళ్ళకి ఏది ఇచ్చినా కానీ వాళ్ళు తినేస్తారు. మనం ముందు నుండే వాళ్ళకి ఇవ్వకుండా తర్వాత అలవాటు చేస్తానంటే కనుక వాళ్ళు తినలేరు. అదేంటి కొత్త కదా అన్నట్టు వాళ్ళు కొత్త కొత్త టేస్ట్లు. అప్పుడు పెద్ద అయ్యాక ఇచ్చేదానికంటే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి మనము ఫుడ్ అలవాటు చేయడం వల్ల తర్వాత వాళ్ళు స్కిప్ చేయరు, మనం ఏది ఇచ్చినా తినేస్తారు. సో నేనైతే మ్యాక్సిమం అండి మా పిల్లలకి నేను జంక్ ఫుడ్, బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయను. వాళ్ళకు ఒకవేళ నూడిల్స్ తినాలనిపించినా ఆ నూడిల్స్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. లేదంటే ఏదైనా మంచి బ్రాండ్ అది చూసి ఎప్పుడూ ఒకసారి, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనుకోండి, అంత మించి నేను ఎక్కువ చేయను. సో ఇలా నేను రెగ్యులర్గా చేసి పెడుతూ ఉంటాను. మీరు మీ పిల్లలకి ఇలాగే చేసి పెడుతూ ఉంటారని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఐ థింక్ నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసేసారు కదా మా డిన్నర్ది, ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలాగే ఆదరిస్తూ ఉండండి.